జగన్ నేను వస్తే అసెంబ్లీలో మళ్ళీ పిచ్చాడు అండి, ఆడు పిచ్చాడు, వాడు పిచ్చాడు, వాడు అని వాడు పెట్టండి. మీకు లోగడ కూడా ఒకసారి చెప్పా, జైలు పోవటానికి కూడా సిద్ధమే. వాడు వచ్చి పరమ దరిద్రుడు లోగడ ఇచ్చాడు. అటువంటి స్టేట్మెంట్లు మర్చిపోయాలని ఈ పని చేశాడంటే మరి వాడిని ఏమనుకోవాలి, పిచ్చాడు అనుకోవాలి. లోగడ నేను స్వాగతిస్తున్నాను, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అని చెప్పినాడు. ఇప్పుడు 3 రాజధానులు పెట్టి నాకు ఇష్టం లేదన్నట్టుగా మాట్లాడితే వాడు పిచ్చాడుగా. మంచి అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు, లేకపోతే ఎంతకైనా దిగజారొచ్చు అనేది నిరూపిస్తున్నాడు. ఇక జగన్కి మించిన వాడు లేడు. అబద్ధాలు ఆడటంలో జగన్కి మించిన వాడు లేడు, ప్రపంచ చరిత్రలో లేడు. దౌర్భాగ్యుడు వాడు. రెడ్డి కాదు నేను చెబుతున్నా, ఎరికల కులం. ఇది కూడా పెట్టండి, ఎరికల కులం. లోగడ నెల్లూరు జిల్లాలో బలపనూరు అని ఉంది. బలపనూరు నెల్లూరు జిల్లాలో. అక్కడ బ్రిటిష్ వాళ్ళ టైంలో పందులు కోసి మాంసం సప్లై చేసేవాళ్ళు అంట సైనికులకి. అక్కడ వీళ్ళు మతం తీసుకున్నారు. అప్పుడు పంపులు లేవు కదా, బోర్లు లేవు, పంపులు లేవు. బావులకు అక్కడ రెడ్లంతా ఎలేశారంట నీళ్ళకి రానికుండా. అక్కడ బతకలేక కర్నూలు కడపకల్లి వచ్చి జీతాలు పోతాలుండి కత్తి డెవలప్ అయ్యి చదువుకొని మంత్రులు అయ్యారు. అది చరిత్ర. చంపాడంటే ఇంకా అంతకంటే చరిత్ర ఏముంటుందండి. అసలు దండం ఎంత పెట్టేవాడు ఎవడున్నాడు అంటే ఇది గొడ్డల కోటు, గొడ్డలు పెట్టి నరికే సిగ్నల్ అన్నమాట. దండం ఎట్టి పెడతాడు ఎవడైనా ఇస్తాక అంటే గొడ్డలు పెట్టి నరకటం మా పార్టీ సిద్ధాంతం. చంద్రబాబు నాయుడు ప్రపంచ చరిత్రకి ఎక్కాడు. ఆయన జవుల్లో బట్టి ఇతర దేశాలు కూడా ధర్నాలు చేశారు. ఏమండి అటువంటి చరిత్రకి పరిపాలన విధానంలో భారతదేశంలో ఆయన కొట్టినాడు లేరు. జడ్జీలు ఉండొచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు ఉండొచ్చు, కానీ పరిపాలన విధానంలో ఆయన కొట్టినాడు లేరు. అది అందరూ ఒప్పుకుంటారు, సగౌరవంగా చెప్పుకోవచ్చు. 199. ఇట్లాంటి జగన్ గారు పిచ్చాడు ఉంటాడు ఎవడన్నా ఒకడు, అట్లాంటి వాళ్ళకి ఇష్టం లేదు. జైలు పోతాడండి. ఇప్పుడు దాకా కొంతవరకే ఆగారు, ఇక జైలు జీవితం. జైల్లో కూడా ఇక రావటానికి బయట రావటానికి లేకుండా చట్టం చేస్తారు.